మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనం చూస్తూ ఉన్నాం బంగారం ధర అయితే రోజు రోజుకి తగ్గుతుంది అని చెప్పలేము, పెరుగుతుంది అని చెప్పలేము. కానీ ఈ రోజు చూస్తే బంగారం ధర చాలా వరకు తగ్గింది అని మనమైతే వింటూ ఉన్నాం. అది ఎంతవరకు నిజం, నిజంగా తగ్గితే ఎంతవరకు తగ్గింది అండ్ మళ్ళీ పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? దాంతోపాటు ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్? వావ్ కొన్ని సెకండ్స్లో ఎన్నో ప్రశ్నలు అడిగేశారు శిరీష. ఇన్ఫ్యాక్ట్ అవన్నీ ముఖ్యమైనవే. సో ముఖ్యంగా చెప్పాలి అంటే గోల్డ్లో ఇవాళ ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. అంటే నిన్నటి వరకు దాదాపు 73,000, 72,800, 72,500 దాటేసేసి గోల్డ్ కాస్త పాజిటివ్గా ట్రేడ్ అయింది నిన్న. కానీ గోల్డ్ ఇవాళ బాగా పడడం జరిగింది. అది ఎంత పడింది ఎగ్జాక్ట్లీ, దాని ఫాల్ని మనం ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతాము? ఫర్ ఇంట్రాడే ట్రేడర్స్ కానివ్వండి ఆర్ గోల్డ్ బయర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ అవేర్నెస్ వీడియో మనం చేస్తున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసుకున్నాము ఈరోజు స్పాట్ మార్కెట్ ఎలా ఉంది. 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7,217 రూపాయలు ఉంది. సో ఇది జనరల్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చేస్తారు. నార్మల్గా యూ బై అ కాయిన్ ఆర్ అ గోల్డ్ బిస్కెట్ కొనుక్కుంటారు. సో ఇందులో ఏంటంటే మనకి జనరల్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చేసిన వాటిల్ని మనం ఒక చోట్లలో దాచుకుంటాం. లైక్ ఇట్ కుడ్ బి ఎ బ్యాంక్ లాకర్ ఆర్ ఇంట్లో బీరువాలు కానివ్వండి. కానీ కొన్ని ఆభరణాలు ఉంటాయి, వాటి కోసం మాత్రం ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. లైక్ ఒక రెగ్యులర్ డైలీ యూస్ కోసం రింగ్స్ ఉంటాయి, లైక్ ఇయర్ రింగ్స్ ఆర్ ఫింగర్ రింగ్స్ ఉంటాయి. సో ఇవన్నిటికి కోసం కూడా చాలామంది ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. దానికోసమే కావాల్సింది మీకు 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్. సో ఈరోజు చూసుకుంటే 6,616 రూపీస్ ఉంది, 6,616 రూపాయలు. సో యాక్చువల్గా చెప్పాలి అంటే కంపేర్ టు యస్టర్డేస్ ప్రైస్ ఎంత బంగారము ఒకవేళ స్పాట్ మార్కెట్లో పెరిగిందా తగ్గిందా అన్న విషయం మనం ఇక్కడ చూసుకుందాము డౌన్ సైడ్లో. సో 6,616 ఉంది టుడే, నిన్న 6,615 అనమాట. జస్ట్ 1 రూపీనే పెరిగిందనమాట. సో అది స్పాట్ గోల్డ్ మార్కెట్. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ కానివ్వండి ఆర్ 22 క్యారెట్ గోల్డ్ కానివ్వండి, ఆ డిఫరెన్స్ చూసుకుంటే జస్ట్ 1 రూపీ మాత్రమే ఉంది శిరీష. సో బోత్ ద వేస్. సో అదే మీరు 10 గ్రామ్స్ చూసుకుంటే 10 రూపీస్ పెరిగినట్లు, అండ్ 100 గ్రామ్స్లో ఇట్స్ వెరీ ఈజీలీ అండర్స్టాండబుల్ 100 రూపాయలు పెరిగింది. అది ఒకవేళ 100 గ్రాముల బంగారం అయితే, గ్రామ్ బంగారానికి రూపాయే పెరిగింది. కానీ ఈ రోజున ఈ ప్రైసెస్ నేను ఇస్తుంది మీకు యాజ్ పర్ ది స్పాట్ మార్కెట్ క్లోజింగ్ ప్రకారంగా. ఫ్యూచర్స్ మార్కెట్లో చూసుకుంటే హ్యూజ్గా ఫాల్ అయిందండి గోల్డ్. సో ఆ విషయం కూడా మనందరికీ కూడా తెలియాలి. అది ఎందుకు పడింది, టెక్నికల్ రీజన్స్ ఏమున్నాయి దానికి, ఆ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఈరోజు తీసుకున్నది ఇంట్రాడే చార్ట్లో మనకు కావాల్సిన 5 minutes మూమెంట్ ఎలా ఉంటుంది అన్నది. సో ఒకసారి మీకు చూపిస్తాను. ఈ రోజున మనం చూసుకుంటే గోల్డ్ అట్ ద హైయెస్ట్ ప్రైస్కి వెళ్ళిన తర్వాత మనకి దాదాపు 71,900 వరకు వెళ్ళిందండి. అక్కడ నుంచి గోల్డ్ మనకి ఈరోజు చూసుకుంటే సేమ్ అదే లోవర్ టాప్ క్రియేట్ చేసింది. దట్ వాజ్ అరౌండ్ అబౌట్ ది 72,155. ఇక్కడ నుంచి గోల్డ్ మీకు నేను ఇక్కడ ఒక గ్రీన్ లైన్ డ్రా చేశాను. ఈ గ్రీన్ లైన్లో చూసుకుంటే ఇక్కడ నుంచి మీకు గోల్డ్ అనేది పడడం మొదలైంది. యాక్చువల్గా పడే ముందు గోల్డ్ మనకి 72,112 ఉండింది. ఇది నిన్న రాత్రికి క్లోజ్ అయిన ప్రైస్ 71,917. ఈ రోజున గ్యాప్ డౌన్ అయింది అట్ ద ప్రైస్ ఆఫ్ 71,478. ఇప్పుడు మనకి ప్రస్తుతం బంగారం ట్రేడ్ అవుతుంది 71,406. సో ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే బంగారంలో అలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ ఏదైతే మనం రాత్రికే ఇన్ఫాక్ట్ క్లారిటీ ఇచ్చింది, గోల్డ్ అక్కడి నుంచి పడడం మొదలైనప్పుడే ఆల్రెడీ యూ కెన్ స్టార్ట్ సెల్లింగ్ అనమాట. సో ఫ్యూచర్స్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేసేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించాలి అనుకుంటే 71,900లో ఎంట్రీ ఇచ్చింది గోల్డ్ సెల్లింగ్ ప్రైస్లో. ఈ రోజున 71,400 ఉంది. జస్ట్ 1 hour ఆఫ్ ద మార్కెట్ స్టార్ట్ అవ్వగానే మీకు 500 పడిపోయిందంటే ప్రతి 100 రూపాయలు ఫాల్కి 10,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది గోల్డ్ మెగా లాట్లో. అదే 500 రూపీస్ అంటే యూ విల్ గెట్ అబౌట్ 50,000 రూపీస్ ప్రాఫిట్. సో ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజున గోల్డ్ ఇంకా వీక్గా ఉంది. ఆ వీక్నెస్ని మనం పసిగట్టాలి అంటే నిన్న రాత్రిగా మనకు గోల్డ్ ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చింది. అయితే ఈ గోల్డ్ ఇక్కడ నుంచి ఎంతవరకు కిందికి వెళ్తుంది అన్నదే మనకు ముఖ్యం ఈ రోజున ఇంట్రాడేలో. ఫర్ ఆల్ ద ట్రేడర్స్ కోసము చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఒకసారి 70,100 బ్రేక్ అయితే 70,100 రూపాయలు బ్రేక్ అయితే మీకు 69,000 and 66,000 ఇవ్వాలే వచ్చే అవకాశం ఉంది.
సో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఇమ్మీడియట్గా మీరు చూడండి, ఎందుకంటే ఈవినింగ్ వరకు గోల్డ్లో అలాంటి ఫాల్ ఇంకా కంటిన్యూ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ చిన్న చిన్న బయింగ్స్తో పాటు మళ్ళీ డౌన్ సైడే ఉంటుంది, ఎందుకంటే ఈ గ్యాప్ ఏదైతే చూస్తున్నారు కదా మీరు గ్రాఫ్లో, ఆ గ్యాప్ చాలా వైడ్ గ్యాప్ అనమాట. 500 రూపాయల గ్యాప్ అది, 500 రూపీస్ గ్యాప్ అది. సో ఆ 500 రూపీస్ గ్యాప్ కంటే పడిందంటే ఇక్కడ నుంచి బంగారం విల్ బీ అ బిగ్ ఫాల్ టిల్ 69,000 వరకు ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నా వెరీ ఇంపార్టెంట్ విషయము, ఈ వీడియో ఎండ్ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి మనం జనరల్గా బంగారం ఆభరణాలు కొనుక్కునే షాప్కి వెళ్తాం కదా, చాలామంది ఏం చేస్తున్నారంటే మంచి ఇంపార్టెంట్ నెక్లెసెస్ ఉన్నాయండి, దాంట్లో మీకు పర్ల్స్ ఉంటాయి, గోల్డ్తో పాటు ప్రెషియస్ జెమ్స్ ఉంటాయి, లేదా సెమీ ప్రెషియస్ జెమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు మంచి తక్కువ రేట్లో దొరుకుతున్నాయని చెప్పేసి చాలా మందికి అమ్మడం జరుగుతుందని చెప్పేసి ఏం చేస్తున్నారంటే, దానికి సర్టిఫికేషన్, ఇంపోర్ట్ డ్యూటీ సర్టిఫికేషన్ ఉండాలి. ఇంపోర్ట్ డ్యూటీ సర్టిఫికేషన్ ఉంటేనే మనం కొనాలి. చాలామంది ఏం చేస్తారంటే తక్కువలో దొరుకుతుంది కదా అని చెప్పేసి కొనుక్కుంటున్నారు, కానీ యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటిల్ని ఇప్పుడు ఫ్రీ ఇంపోర్ట్ కింద అలౌ చేయట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, కొన్ని బంగారం ఆభరణాలపై దిగుమతిపై మీకు ఆంక్షలు ఉన్నాయన్నమాట. సో ఈ ఆంక్షలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టడం కారణాలు చాలా ఉన్నాయి వీటికి, ఎందుకంటే చాలా మటుకు స్మగ్లింగ్కి కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అవుతుందని చెప్పే ఉద్దేశంతో మెనీ ఆఫ్ ద రీజన్స్ ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో అవైలబుల్ ఉందని మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆంక్షలు వేటిపైన ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇక్కడ కింద మనం చూసుకుంటే పర్ల్స్, డైమండ్స్, ప్రెషియస్ అండ్ సెమీ ప్రెషియస్ రాళ్ళు గల బంగారం ఆభరణాలను ఇక నుంచి స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవడానికి వీల్లేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఇంపార్టెంట్ నెక్లెసెస్ ఉంటే మాత్రం కొనే ముందు వాటికి తగిన రిసిప్ట్స్ కానివ్వండి, ఇంపోర్ట్ డ్యూటీ సర్టిఫికేషన్స్ ఉంటేనే కొనండి, లేదంటే రేపటి రోజున మీరు ఇరుక్కుంటారు. ఇట్ విల్ బి అ బిగ్ లాస్ ఫర్ యూ. సో ఇమీడియట్గా ఇలాంటి విషయాల కోసం మీకు ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.